రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం త్వరలోనే మంచి పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దీనిపై గిగ్ వర్కర్ల హక్కులపై చర్చించేందుకు ఎక్స్పర్ట్స్ తో కాన్ఫరెన్స్ పెడతామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి వివేక్. శాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి ప్రజలకు ఇసుక తక్కువ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనేలా చూస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు లేబర్ మంత్రిగా ఉన్నారు, వారు కార్మిక నాయకుడు ఉండే. ఈ ఆపర్చునిటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు ఇచ్చారు, దీంట్లో సంతోషమైన విషయం ఏంటంటే ఈ లెగసీ ఏదైతే ఉందో, మా నాన్నగారు ఏదైతే లెగసీ ఉందో కార్మిక రంగంలో మళ్ళొకసారి కార్మికుల కోసం పనిచేయడానికి ఈ అవకాశం ఏదైతే రేవంత్ రెడ్డి గారు కల్పించారో వారికి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. సో ఈ కార్మిక రంగంలో అన్ని లేబర్ యూనియన్స్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిపిఎం అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా టచ్లో ఉంటారు. సో ఇదొక అవకాశం అన్నమాట మళ్ళీ ఒకసారి కార్మికులకు పనిచేయడానికి. ఎందుకంటే ప్రత్యేకంగా మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సింగరేణి సంస్థ ఉంది, చాలామంది కార్మికులు అక్కడ ఉన్నారు, వారికి చాలా సమస్యలు ఉన్నాయి. సో నాకు మంచి అవగాహన ఉంది ఈ సింగరేణి కార్మికులకు ఇంకా ఇతర కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఏది మేలు చేయాలని. మన అందరికీ తెలిసే విషయం, రాహుల్ గాంధీ గారు వారు ఈ గిగ్ వర్కర్స్కి రోల్స్లో లేరో, వాళ్ళు డైలీ వేజెస్లో ఉన్నారో, వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి ఆయన చాలాసార్లు భారత్ జోడో యాత్రలో మాట్లాడడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావాలి, వారికి అందరినీ ఆదుకునే అవసరం ఉన్నది. వీళ్ళకు ఆదుకున్నప్పుడే హక్కులు వారికి వస్తాయి, లేకుంటే ఇప్పుడు గిగ్ వర్కర్స్కి నిజంగా చాలా తక్కువ హక్కులు ఉన్నాయి. సో దీని గురించి ఫస్ట్ మేము ఒక సెమినార్ పెట్టాలని ఉంది. ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి వారి వ్యూస్ కనుక్కొని ఈ గిగ్ వర్కర్స్కి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఒక కాన్ఫరెన్స్ వచ్చే నెల ఆ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆ కాన్ఫరెన్స్లో ఏదైతే సమస్యలు అడ్వైజ్ వస్తుందో, సమస్యలు ఉంటాయో దాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పి తపన ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో మేము ఈ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ త్వరలోనే గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావడం జరుగుతుంది. ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, ఎక్కువ మీ అందరికి తెలిసిన విషయమే. అంటే ఇంతకుముందు ఉన్న మైనింగ్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి తెలంగాణలో, దాంతోపాటు గ్రానైట్ కంపెనీస్ కూడా ఫుల్ ఉన్నాయి. అవకతవకలు ఏదైతే ఈ శాండ్ మైనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆపడం జరిగింది. ఈ పన్నులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి రావాలో దాని గురించి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారు నిన్న కూడా వారితో చర్చించినప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా హై రేట్ ఉంది, గవర్నమెంట్కి తక్కువ రెవెన్యూ వస్తుంది, ప్రజలకేమో హై రేట్ ఉంది. సో అది కొంచెము లాప్ సైడెడ్గా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేసేది అవసరం ఉన్నది. నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫైల్ ఏదైతే నేను సైన్ చేశానో దీంట్లో నిజంగానే భారతదేశం ముందుకెళ్తుంది. అందరు అంటున్నారు $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసేది చాలా అవసరం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అయినప్పుడే మనకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సరిగా చేసినప్పుడే మనకు ఈ ఎకానమీ బూస్ట్ వస్తుంది, మనకు $1 ట్రిలియన్ ఎకానమీ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపిస్తే లోకల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వారు మంచి స్కిల్డ్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో కలిపి ఈ సెంటర్ స్థాపించుకోవాలనుకుంటున్నారో దీంట్లో కొత్త కొత్త కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఆల్రెడీ ఇవాళ జియో కూడా ఇష్యూ అయింది. ఈ జియో ప్రకారంగా మనకు ఈ సుమారు 1644 crores అన్నమాట ఈ ప్రాజెక్ట్. 45 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది. కొన్ని చోట్ల రెండు సెంటర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే సెంటర్స్ లేరో డిమాండ్ ఉన్నదో అక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసేది అవసరం ఉంది. ఇది టోటల్ ఎక్స్పెండిచర్ దీనికోసం 2076 crores అనమాట. ఈ న్యూ సెంటర్స్ అలాంగ్ విత్ టాటా టెక్నాలజీతోని ఏదైతే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదో 46 న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ త్వరలోనే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో దీని వలన చాలా చోట్ల కూడా మారుమూరు ప్రాంతాలలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అవసరమో ఈ సెంటర్స్ ద్వారా చేయడం జరుగుతుంది.